అంగదములు అనగా గుండ్రంగా ఉండి నవరత్నాలు తాపడం చేయబడిన భుజాలకు ధరించే ఆభరణాలు. కేయూరాలు అనగా వంకీలు. ఇవి కూడా భుజకీర్తులే. ఆకారాలు తేడాగా ఉండడం వల్ల అంగదాలు, కేయూరాలు అంటున్నాము. కానీ ఈ రెండూ భుజాలకు ధరించే ఆభరణాలే. బంగారంతో తయారు చేయబడిన అంగదాలు, కేయూరాలు అనబడే ఆభరణాలతో కమనీయంగా కనిపిస్తున్న భుజాలతో కూడినది అమ్మవారు. అసలే అమ్మవారి శరీరం అరుణవర్ణంతో ప్రకాశిస్తోంది. ఆపై ఆ శరీరానికి ఆభరణాలు వన్నె చేకూరుస్తున్నాయి. ఈ ఆభరణాలు అగ్నిస్వరూపమని, వీటి ధ్యానం వల్ల వైశ్వానరుడు అనబడే అగ్ని మన శరీరంలో సక్రమంగా పనిచేసి జీర్ణశక్తిని అభివృద్ధి చేస్తాడని తాంత్రికులు చెబుతుంటారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తానే వైశ్వానరుడనే పేరుతో ప్రాణుల శరీరంలో ఉండి చతుర్విధాహారాలను జీర్ణం చేస్తున్నాను అని అంటాడు. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ శ్రీకృష్ణుడు అమ్మవారికి అగంధ కేయూరాలుగా శోభిస్తున్నాడు. కాబట్టి ఈ మంత్రాన్ని భక్తితో రోజు 36 సార్లు జపిస్తే జీర్ణశక్తి అభివృద్ధి అవుతుంది. చేతులు భుజాలు నొప్పిగా ఉండి కదల్చడం కష్టమవుతుంటాయి కొందరకు. మరి కొందరకు మోచేతులలోని కీళ్లు పనిచేయవు. ఇటువంటి వారు ఈ మంత్రోచ్చరణ రోజుకు 27 సార్లు చేస్తే ఆయా రోగాలు నయమవుతాయి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. మంత్రం మరొకసారి. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.